నీ బాధ్యత నువ్వు నెరవేర్చకపోయినా దేవుడు ఊరుకోడు. నీ బాధ్యత నువ్వు నెరవేర్చకపోయినా దేవుడు ఊరుకోడు. నెరవేర్చాల్సిందే బాధ్యతలు. సీరియస్. భార్య భర్త విషయమే కాదండి, తల్లిదండ్రులు పిల్లల్ని కన్నప్పుడు పిల్లల్ని కనకపోతే బాధ్యత లేదు, కంటే బాధ్యత ఏర్పడింది. ఇక వాడు పుట్టిన దగ్గర నుంచి ఇక వాడు మనం తోడైన దాకా వాడికి సమస్తము సమకూర్చాలి. అవునా? ఇక వాడికి ఇక ఫస్ట్ పుట్టగానే వాడికి జుబ్బా దగ్గర నుంచి వాడికి ఏం వేస్తారండి, జుబ్బా దగ్గర నుంచి ఇక వాడికి కావాల్సిన సమస్తము కూడా సమకూర్చి తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు పిల్లల బాధ్యత చూడాల్సింది. దేవుడు అప్పచెప్పాడు ఆ బాధ్యత. సరే, పిల్లలుగా ఉన్న మనం పెద్దలైన తల్లిదండ్రుల బాధ్యత చక్కబెట్టాల్సిందే. అది మన బాధ్యత. వాళ్ళు ఎందుకు అంటే, నిజంగా చెప్తున్నాను, ఏ తల్లి తండ్రి కూడా వీడు పెరిగి పెద్ద అయిన తర్వాత నన్ను పోషిస్తాడు, నా వృద్ధాప్యంలో నన్ను ఆదరిస్తాడు అనుకోరు. అసలు అది పట్టించుకోరు. అది సీరియస్గా పట్టించుకున్నారంటే నీకు కూడు కూడా బెటరు. ఏమో వీడు పెద్ద అయిన తర్వాత నన్ను చూడకపోతే అనుకుంటే ఇక నీకు అసలు అది ఆలోచించరు వాళ్ళు. వాడు నన్ను ఆదరించకపోతే నేను కన్నాను కాబట్టి వాడి బాధ్యత నేను నెరవేర్చాలి. వాడు నా బిడ్డ. యేసయ్య మనల్ని ప్రేమించే దాని వెనక కారణం కూడా అదే. నాకు అర్థమైంది అదే. లేకపోతే మనల్ని అసలు ప్రేమించడానికి అసలు మన దగ్గర ఏ క్వాలిటీ ఉంది? ఆశ్చర్యం నాకు. ఎందుకు ప్రేమిస్తావు దేవా ఇంతసేటు? మరీ చచ్చిపోయేంత ప్రేమించావు, ప్రాణం వల్ల పెడితే ఏం చూసాయా మా దగ్గర? అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు? మా బుద్ధి ఆడా నీ బుద్ధి ఆడా అంటే దేవుడు ఏమంటే, అలా అనకరా బాబు, నువ్వు మంచోడువో చెడ్డోడువో నాకు అనవసరం, నేను నిన్ను కన్నాను అంటాడు ఆయన. నేను నిన్ను కన్నానమ్మా, నిర్మించుకున్నాను నేను నిన్ను. ఈ నా చేతులే నిన్ను సృష్టించినాయి. ఈ నా చేతుల్లో నువ్వు రూపించబడ్డావు. నువ్వు ఎలా 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 ఉండాలో అదంతా నేను డిసైడ్ చేసుకుని, నీ దేహస్థితి మొత్తాన్ని కూడా డిజైన్ చేసుకొని, నేను పోయిన వారం చెప్పా కదా, నేను చేసుకున్నాను, నిన్ను క్రియేట్ చేసుకున్నాను, నిర్మించుకున్నాను తల్లి. నువ్వు ప్రేమించొద్దు ప్రభువా అంటే కూడా నేను ఉండలేను. నేను ప్రేమిస్తానే ఉంటాను. నేను నువ్వు మంచిదానివా చెడ్డదానివా అనేది కాదు, నువ్వు నా బిడ్డవి. అది మొదటి కారణం. అమ్మా నాన్న మనల్ని ఆదరించే విషయంలో లాజిక్ కూడా అదే. నువ్వు పెద్ద అయితే వాళ్ళని చూస్తావా చూడవా అనేది పట్టించుకోరు. ముందు నా బిడ్డవాడు, నా కూతురు, నా కొడుకు అనే మమకారంతో వాళ్ళు తినాలనుకున్నది కూడా వాళ్ళ ఆ రుచిని, ఆ ఆనందాన్ని చంపుకొని అది నీ నోటికి అందించి నువ్వు తిని ఆనందపడి ఇహిలెత్తంటే వాళ్ళు ఆనందంగా సంతోషించారు. కాబట్టి నువ్వు పెరిగి పెద్దవాడమైనప్పుడు వాళ్ళు వృద్ధులు అవుతారు కనుక, వాళ్ళు జవసత్వాలు కోల్పోతారు కనుక వాళ్ళకి నీ మీద ఆధారపడతారు. నువ్వు పెడితే ఒక ముద్ద తింటారు, లేకపోతే చూస్తూ ఉంటారు. నేను చెప్పేది వాస్తవం. ఈరోజు మీరు కుర్రోళ్ళుగా ఉండొచ్చు, కానీ ఒకనాటికి వృద్ధాప్యం వస్తుంది, మీరు కూడా ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఇక పెద్ద వయసు వచ్చిన తర్వాత వెళ్ళి తీసుకొచ్చుకొని తినలేడు. అవునా? ఎటొచ్చి నువ్వు తీసుకొచ్చిన దానిలోంచి ఏదో అంత పెడితే తిని బాగుందిరా అంటాడు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకుని బాధ్యత నెరవేరుస్తారు. ఏదో అది తీసుకొచ్చి పెట్టడం, తండ్రిని చూడటం, కాస్త ఆదరించడం, వాళ్ళ బాధ్యతలు చూడటం. ఒకళ్ళు పట్టించుకోరు అనుకోండి, పట్టించుకోకపోతే చేసేదే ఉందిలే, తాతకు పెట్టింది వచ్చే తరతరాలు తప్పదని వాడికి కూడా అదే గతి పట్టిద్ది భవిష్యత్తులో. ఏం మిస్ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎలా ఆదరిస్తామో తల్లిదండ్రులని, అదే పొజిషన్ మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు తప్పకుండా. ఒకవేళ నీ కడుపును పుట్టిన వాళ్ళని ఆదరించకపోయినా నువ్వు నీ తల్లిదండ్రులను చూసే పని అయితే బయట వాళ్ళ ద్వారానైనా సరే నిన్ను పోషింపజేస్తాడు దేవుడు, ఆదరిస్తాడు, అందులో డౌట్ లేదు. ఈ మ్యాటర్ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము బాధ్యత లేని బలాదూర్ వ్యక్తులం కాదు. మనందరం కూడా బాధ్యతలు కలిగిన వారం. ఈ లోకంలో మనం ఒట్టిగా రాలేదు, కొన్ని బాధ్యతల కోసం నెరవేర్చడం కోసం వచ్చాం. అన్నిటిలో మొట్టమొదటిది మన సృష్టికర్తకు నెరవేర్చాల్సిన బాధ్యత. ఫస్ట్
నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు అన్నాడు. సృష్టికర్త బాధ్యత నెరవేర్చాలి. కన్న తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చాలి. మనల్ని బట్టి కన్న తల్లిదండ్రులు ఎంత సంతోషించి మనల్ని దీవిస్తారో అంత ఆశీర్వాదం, అభివృద్ధి ఉంటుంది మన జీవితాల్లో. తెలుసుకోండి. వాళ్ళు మనల్ని ఎందుకు కన్నాను రా వీడిని కానీ ఏడిశారా మధ్యలోనే చేస్తాం. చాలా 100 సార్లు చెప్తా ఈ మాట, ఎందుకంటే ఇది ముఖ్యం, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. తల్లిదండ్రుల బాధ్యత, కడుపును పుట్టిన పిల్లల బాధ్యత, తోడబుట్టిన వాళ్ళ బాధ్యత కూడా నెరవేర్చాలి. జాగ్రత్త. తోడబుట్టిన వాళ్ళకి జరిగించాల్సిన బాధ్యత జరిగించాలి. ఒక అన్నగా, తమ్ముడిగా నువ్వు ఉంటే నీ బాధ్యతలు నెరవేర్చాలి. కొడుకుగా నువ్వు ఉంటే తల్లిదండ్రుల బాధ్యత, కూతురుగా ఉంటే కోర్స్ నీ భర్త ఒప్పుకోవడానికి ఒక వంక ఉంటుంది నీకు. అందరు భర్తలేం దుర్మార్గులేం కాదు. కొంతమంది భర్తలు మంచోళ్ళు ఉంటారు. ఏదో ఆయనకి బతిలాడుకోనైనా సరే తల్లిదండ్రికి సహాయం అందించాలి, వాళ్ళని ఆదరించాలి ఒక ఆడపిల్లగా. ఈ విధంగా కుటుంబ వ్యవస్థలోని బాధ్యతలు చక్కబెట్టాలి. వినండి, మోషే అరణ్యంలో మందను మేపుతున్నప్పుడు దేవుడు పిలిచి ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఆ బాధ్యతను విస్మరించాడు. ఏంటంటే వాళ్ళని రొమ్మున వేసుకొని ప్రేమతో వాళ్ళని లాక్కొస్తాడు అనుకున్నాడు. మధ్య మధ్యలో విసుగు వచ్చింది. విసుగు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాడు. నేను కన్నా నా ఈ గుంపు మొత్తాన్ని నా రొమ్మును మోసుకొని పొమ్మంటున్నావు, నువ్వు నా వల్ల కాదని చెప్పానంటే, సరే బాధపడవాకు, అందులో పెద్దలను ఒక 70 మందిని ఏర్పాటు చెయ్యి, నీ మీదున్న అభిషేకంలో పాలు వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు కూడా నీకు సహకారులుగా ఉంటారు, టెన్షన్ పడవాకు, జుట్టు పీక్కోవాకు, ఏదన్నా నీకు అర్థం కాకపోతే నేను ఉన్నా కదా, ఏదో ఒకటి తోలు బొమ్మలాగా నీకు అడ్డం పెట్టుకున్నాను, కథంతా నాదే, నువ్వేం టెన్షన్ పడవాకు అని చెప్పి ఏదో నడిపించాడు. ఇంతకుముందు మోషే ఒక్కడే, ఇప్పుడు 70 మంది నాయకులు ఉన్నారు ఇంకా ఆయనకి సహకారులుగా. అయితే బాధ్యత నెరవేర్చి, ఏంటి బాధ్యత అంటే వినండి, దేవుడికి కోపం వస్తే ఆ కోపాన్ని అడ్డగించే బాధ్యత మోషేది. ఇశ్రాయేలు బుద్ధి తక్కువ పనులు చేస్తే ఉగ్రత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి ఉగ్రత వస్తుంది. ఆ వచ్చే ఉగ్రతకి ఈయన అడ్డుపడాలా, ఈయన ఉగ్రత చూపకూడదు వాళ్ళ మీద. అర్థమైందా? ఈయన ఉగ్రత చూపకూడదు, దేవుని ఉగ్రతను అడ్డగించేవాడై ఉండాలి. ఇది డ్యూటీ. కానీ ఇక్కడ డ్యూటీ తారుమారైపోయింది. ఉగ్రత చూపే వ్యక్తికి అడ్డుపడాల్సిన వాడే ఉగ్రత చూపిస్తున్నాడు. ప్రమాదం అది. ఆ పరిస్థితి రాకూడదు. కానీ ఇక్కడ మోషే తన బాధ్యత విస్మరించాడు. ఏమిటి అంటే వాళ్ళు సనుగుడు, గొనుగుడు ఇత్యాది పరిస్థితులన్నీ మోషేకి తెలుసు. కానీ మోషే ఏమన్నాడు? వాళ్ళు నా జనులు, వాళ్ళ కోసం అవసరమైతే నా పేరు నీ గ్రంథం నుంచి తుడిచిపెట్టి వాళ్ళని మాత్రం రక్షించన్నాడు కదా. అబ్బా, ఎంత బాధ్యత కలిగిన వ్యక్తిగా కనపడుతున్నాడు. అదే మోషే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ద్రోహులారా అన్నాడు. ఏమండి, దేవుడి మనసు చూడండి. ప్రతిసారి వాళ్ళు సనిగినప్పుడు వాళ్ళ మీద ఉగ్రత వచ్చేది, ఈసారి మోషే మీద వచ్చింది. ఎందుకంటే ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అంటే వాడు కడుపు మండి బాధపడుతున్నాడా, కడుపు నిండి బాధపడుతున్నాడా అనేది దేవుడు పరిశీలిస్తాడు. ఇశ్రాయేలు సనిగింది అంటే కారణం ఉంది అక్కడ. ఏంటంటే వాటర్ లేదు, వాళ్ళకి నీళ్ళ సౌకర్యం లేదు, ఫైనల్కి వచ్చింది ప్రయాణం, దప్పికతో చచ్చేటట్టున్నారు, సో సనిగారు. అర్థం చేసుకొని కోఆపరేషన్ చేయాలి మోషే. కానీ మోషే వాళ్ళ బాధని గుర్తించకుండా వాళ్ళు సణిగారని వాళ్ళ మీద రివర్స్ అయ్యాడు దేవుడు. ఇక్కడ మోషే ద్రోహులారా అని అన్నందుకు దేవుడు దాన్ని పాయింట్అవుట్ చేశాడు. ఎందుకన్నా? వాళ్ళకేమో కడుపు నిండి బాధపడుతున్నారా? వాళ్ళకి వాటర్ లేదు, వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, ఆల్రెడీ బలహీననేగా నేను ఏర్పాటు చేసింది. వాళ్ళ సణుగుని నువ్వు వ్యతిరేకంగా తీసుకొని ఎందుకు నువ్వు రివర్స్ అయ్యావు? సో రాంగ్ అనకూడదు. కారణం లేకుండా వాళ్ళు సణిగితే అప్పుడు అన్నా ఇబ్బంది లేదు. కానీ అక్కడ సమస్య ఉంది కాబట్టి వాళ్ళు సణిగినందుకు మోషే రివర్సు కాకూడదు. కానీ అయ్యాడు. అంటే బాధ్యతారాహిత్యం అంటారు దాన్ని. మొట్టమొదటిది ఏంటి? బాధ్యతను విస్మరించేవాడు మోషేనే కాదు, నువ్వైనా నేనైనా ఎవడైనా. దేవుడు దాన్ని పరిగణలో తీసుకుంటాడు. అది సీరియస్సే దేవుడికి. అందుకే చెబుతున్నా,
నువ్వు ఎన్ని రకాల బాధ్యతలు కలిగి ఉన్నావో అవన్నీ చక్కగా నెరవేర్చు. ఆఖరికి ఒక యజమానుడి కింద నువ్వు దాసునిగా పనివాడిగా ఉంటే ఆ యజమానుడికి జరిగించాల్సిన బాధ్యత కూడా న్యాయంగా చేయాలి.